ఏంట్రా నువ్వు ఇంకా అమెరికా బయలుదేరలేదా? అదేంట్రా అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా, నాన్నగారి ఆరోగ్యం అంతగా బాగాలేదు. నాన్నని ఇలా వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. నేను లేనప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎవరు చూసుకుంటారు? అరే అది చెప్దామనే వచ్చా. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు అబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసం మంచి ప్లాన్ ప్రవేశపెట్టారు. కేవలం 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఇక లైఫ్ లాంగ్ ఏ ఎమర్జెన్సీ అయినా ఏ సమయంలోనైనా అర్ధరాత్రి అయినా వాళ్ళే చూసుకుంటారు. అది కూడా సొంత కొడుకులా. అవునా? థ్యాంక్స్ రా, సరైన సమయంలో సరైన హెల్త్ పాలసీ గురించి చెప్పావు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదురా, ఎన్ఆర్ఐ వాళ్ళకి. నాన్న, నువ్వు ఫ్లైట్ ఎక్కాక నాన్నగారికి మరలా బాలేదు. వెంటనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు అంతా హ్యాపీ. నీ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్లా చూసుకుంటున్నారు నాన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు. థ్యాంక్ గాడ్. అయితే అమ్మా, మీరిప్పుడు కలలో కూడా నాకు బదులుగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ సేవల్ని గుర్తు చేసుకుంటారేమో. మన దేశం వెలుపల ఉండే ఎన్ఆర్ఐస్ కోసం ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ వారి ఎన్ఆర్ఐ పాలసీ. కేవలం 1000 రూపాయల రిజిస్ట్రేషన్తో మీ పేరెంట్స్కి ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ అయినా బాధ్యత మాత్రం ఎన్ఆర్ఐది.